ప్రతి బిగ్ బాస్ సీజన్లో ఫ్యామిలీ వీక్ అనేది ముఖ్యంగా మనం ఎదురు చూసేది. టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఏమేమి చెప్తారు అంటూ దానికోసం బాగా వెయిట్ చేస్తూ ఉంటాం. మనం బిగ్ బాస్ కూడా ఆ సస్పెన్స్ని ఆ క్యూరియాసిటీని అలాగే మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళని ఎప్పటికప్పుడు ఊరిస్తూ పంపిస్తారు అనమాట. బట్ ఈసారి చూసేస్తే నిన్నటి ఫస్ట్ ఎపిసోడ్లోనే టైటిల్ రేస్లో ఇప్పుడు ఎవరెవరు ఉన్నారో మనం చూసుకుంటే నిఖిల్, నబీల్ అండ్ గౌతమ్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ప్రేరణ కూడా పర్లేదు, మంచి ఓటింగ్ ఉంది. టైటిల్ రేస్ కాకపోయినా కూడా చాలా ముందుకు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే టాప్ 5లో ఒక బెటర్ పొజిషన్తో, మేబీ 4th పొజిషన్ అనుకుంటా. సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే వీళ్ళ ముగ్గురు ఖచ్చితంగా టైటిల్ రేస్లో ఉన్నారు, గౌతమ్, నబీల్ అండ్ నిఖిల్. వీళ్ళలో నబీల్ ఫస్ట్ డేనే అయిపోయాడు, సెకండ్ డే ఇప్పుడు ఇవాళ నిఖిల్కి సంబంధించిన వాళ్ళ అమ్మగారు రాబోతున్నారు. అండ్ గౌతమ్ ఆబ్వియస్లీ ఇంకా రేపు వస్తారు అన్నట్టుగా అయితే మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు గౌతమ్ ఆల్రెడీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్, ఆయన వచ్చి 5 weeks మాత్రమే అయింది హౌస్కి, ఇప్పుడు 6th week నడుస్తుంది. అండ్ దానికి తోడు గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఆల్రెడీ మనం లాస్ట్ సీజన్లోనే మనం చూసాము. లాస్ట్ సీజన్లోనే ఫ్రెష్గా ఉంది ఇంకా ఆ విజువల్ కానీ మిగతాది కానీ. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా గౌతమ్కి సంబంధించిన వాళ్ళు ఇంట్లోకి వచ్చి దానివల్ల జనాలకు వచ్చే క్యూరియాసిటీ అంటూ ఏం లేదు. మేబీ మ్యాక్సిమం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు గౌతమ్కి ఇచ్చే హింట్స్ని బట్టి, ఒరే నువ్వేదో అనుకున్నావు, ఏదో జరుగుతుంది, నువ్వు ఏదో ఆషామాషి ప్లేయర్ కాదు, ఇప్పుడు బీభత్సంగా సీజన్ టైటిల్ గెలిచే అవకాశం కూడా ఫుల్గా ఉంది. మొన్న ఏదో మనకంట బయటికి వెళ్ళిపోయే టైంలో నువ్వేదో డేంజర్ జోన్లో ఉన్నావు అన్నట్టుగా నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, దద్దరిల్లుతుంది అంటూ ఆ కైండ్ ఆఫ్ బూస్ట్ ఏదన్నా ఇవ్వగలిగితే ఓకే. కానీ అదర్వైజ్ పెద్దగా ఆడియన్స్కి క్యూరియాసిటీ తెప్పించే ఆ ఎపిసోడ్ అయితే అవ్వదని నేను అనుకుంటున్నాను గౌతమ్కి సంబంధించి. అండ్ నబీల్ది మనం ఆల్రెడీ చూసేసాం, నిన్న ఎపిసోడ్లో వాళ్ళ మదర్ ఫెంటాస్టిక్గా అనిపించింది. బట్ కంపారిటివ్లీ ఏదన్నా కొంచెం హింట్స్ లాగా కొంచెం చెప్పుంటే బాగుండే అనిపించింది. బట్ ఆవిడ ఏజ్కి ఆవిడంత ఫాలో అవ్వలేకపోవచ్చు, ఫాలో అయినా కూడా అర్థం కాకపోవచ్చు. మేబీ వాళ్ళ బ్రదర్ ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్లో వచ్చి తద్వారా ఆయన ద్వారా ఎంతో కొంత హింట్స్ వచ్చే అవకాశం అయితే ఉందని మనకు తెలుస్తుంది అన్నమాట. అండ్ సెకండ్ పొజిషన్ అంటున్నా, ఇంకో పొజిషన్ నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఇవాళ రాబోతున్నారు. ఆవిడ యంగానే ఉన్నారు కాబట్టి మేబీ ఈవిడకి కొంచెం అండర్స్టాండింగ్ క్యాపబిలిటీస్ ఇంకెక్కువ ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో ఈవిడ కొంచెం చెప్పే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ నిఖిల్కి మేజర్ డ్రాబ్యాక్ ఏంటి ఇప్పటివరకు అన్నట్టు మనం చూసుకుంటే, టాస్క్లు బాగా ఆడుతున్నాడు అండ్ తను ఆల్రెడీ టైటిల్ రేస్లో ఉన్నాడు, ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్లస్ తను టాస్క్లు బాగా ఆడటం అక్కడిక్కడ కొంచెం తనని ముందుకు తీసుకెళ్తూ ఉండే. జస్ట్ మనోళ్ళు మన ఫ్రెండ్స్ అన్నట్టు ఎంతసేపు ఆ గ్రూప్ గేమే కాకుండా కొంచెం ఎంతో కొంత లిబరల్గా ఆలోచించగలిగితే కొంచెం బెటర్ ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఏమన్నా వాళ్ళ అమ్మగారు ఇస్తే కొంచెం బాగుంటుందని ఐ పర్సనలీ ఫెల్ట్ అనమాట. చూద్దాం మరి, లైవ్లో ఆల్రెడీ వచ్చేసింది అనుకోండి, బట్ లైవ్లో డెఫినెట్లీ కీ పాయింట్స్ ఏమైనా ఉంటే అది కట్ చేసి ఎపిసోడ్లో వేయడానికి ఇవన్నీ చేస్తుంటారనమాట. సో అండ్ తర్వాత చూసుకుంటే ఇంకో ఫ్యామిలీ మెంబర్ ఇవాళ యష్మి వాళ్ళ నాన్నగారు రాబోతున్నారు. నాన్నగారు అఫ్కోర్స్ ఎపిసోడ్ లైవ్లో ఆల్రెడీ అయిపోయింది అనుకోండి. ఇవాళ వాళ్ళ ఫాదర్ వచ్చి ఏం చెప్తున్నారు, ఇండివిజువల్గా బయటది వేరే విధంగా అన్నట్టుగా అండ్ చెప్పడం అనేది చాలా ఇది ప్రాపర్ పాయింట్. ఇది యష్మిలో ఆ అమ్మాయి గ్రూప్ గేమ్ అనేది తీసి పక్కన పెడితే యష్మిలో ఇంకేం మైనస్ ఉంది అని మీరు చూసుకుంటే, ఇప్పుడు ఏ ఫైట్ వచ్చినా ఇది వచ్చినా కూడా ఆ గ్రూప్ గేమ్ వల్లే వస్తుంది. ఆవిడ బీభత్సంగా నోరేసుకొని పడిపోవడం కూడా వాళ్ళ నిఖిల్కో పృథ్వీకో అన్యాయం జరిగినప్పుడు, అండ్ బీభత్సంగా రచ్చరచ్చ లేపి అవతలతో లొల్లిపడేది కూడా ఈ నిఖిల్కో పృథ్వీకో తేడా జరిగినట్టు. కాబట్టి ఆ గ్రూప్ గేమ్ ఆపేస్తే ఇవేవి ఉండవు. యష్మికి తనకున్న ప్లేయింగ్ క్యాపబిలిటీస్కి టాస్క్లు ఆడడం కానీ మిగతా ఆస్పెక్ట్స్లో కానీ యష్మి చాలా ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో మేబీ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ని తద్వారా యూజ్ చేసుకొని ముందుకెళ్ళగలిగితే చాలా స్కోప్ అయితే ఉంది. ఈ వీక్కి సంబంధించి పట్టుకు డెఫినెట్లీ అఫ్కోర్స్ మనకి యష్మి ఓటింగ్లో అయితే పర్లేదు అనిపించే ఓటింగ్, అంటే సేవ్ అయ్యే ఓటింగ్ అయితే ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి యష్మికి ఈ వారానికి సంబంధించి పెద్దగా రిస్క్ అయితే లేదు. సో ఇది 11th వీక్, ఆల్రెడీ 11th వీక్ కూడా రిస్క్ లేదు అంటే చాలా మంచి ముందుకెళ్ళే అవకాశం క్లియర్గా కనిపిస్తుంది. అండ్
గౌతమ్ యాజ్ యూజువల్గా ఫస్ట్ పొజిషన్లో అయితే చాలా బీభత్సంగా అయితే కంటిన్యూ అవుతున్నాడు. మంచి టాప్పర్ రేంజ్ ఓటింగ్ అయితే కొనసాగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే గౌతమ్తో పాటు మిగతా వాళ్ళు మరీ దూరంలో ఉన్నట్టుగా ఏమీ కనబడట్లేదు. ముఖ్యంగా టేస్టీ తేజ అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నా కూడా 3-4% డిఫరెన్సే ఉంది తేజకి. సో తేజ ఓటింగ్ ఇంక్రీజ్ అయిందా, గౌతమ్ది తగ్గిందా అనేది మనం చూసుకుంటే తేజకి మంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. మనకి ఎపిసోడ్లో చూస్తుంటే ఫ్యామిలీ ఎపిసోడ్ అదే పనిగా ఏ ఫ్యామిలీ మెంబర్ వచ్చినా కూడా ఇమీడియట్ కెమెరాస్ అనేవి తేజ ఫేస్ మీదకే వెళ్ళిపోతున్నాయి. అండ్ తేజ యూనో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రావట్లేరు అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు కాబట్టి దాని గురించే అవుతుంది. కాబట్టి ఆబ్వియస్లీ తేజకి ఆ కైండ్ ఆఫ్ సింపతి ఓట్లు అనేవి పడుతున్నాయి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే డౌట్ లేకుండా బిగ్ బాస్ వాళ్ళు తేజకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా లాస్ట్గా పంపిస్తారు. ప్రతిసారి టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కోసం మనం వెయిట్ చేస్తే ఫ్యామిలీ వీక్లో ఈసారి మటుకు తేజ ఫ్యామిలీ మెంబర్స్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి, తేజ టైటిల్ రేస్లో లేడా అంటే తేజ టైటిల్ రేస్లో లేడు, కానీ ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఆయనకి వర్కౌట్ అవుతుందో ఏ పరంగా చూసుకున్నా కూడా మొన్న నామినేషన్స్ కానీ అంతకుముందు ఆయన వీరోచితంగా అన్న ఫిజికల్ టాస్క్ కానీ అండ్ ఇప్పుడు ఎమోషనల్ కైండ్ ఆఫ్ ఫ్యామిలీ వీక్ కానీ ఏదైనా సరే తేజకి బాగా వర్కౌట్ అవుతున్న వీక్ అనమాట ఈ వీక్. కాబట్టి ఓటింగ్ పరంగా తను చాలా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. 19-20% ఓటింగ్ అనేది తేజ ఒక్కడికే, అది కూడా సోలో ఓటింగ్, వీళ్ళు కలిస్తే వచ్చే ఓటింగ్ కూడా కాదు. సో ఆ పరంగా తేజ హ్యాస్ గుడ్ ఛాన్సెస్ టు బీ. ప్రస్తుతానికి టాప్ 5లో 4 పొజిషన్లు కన్ఫామ్. నిఖిల్, నబీల్, గౌతమ్ అండ్ ప్రేరణ, వీళ్ళ నలుగురు, ఇది ఏ ఆర్డర్ అయినా కావచ్చు, వీళ్ళ నలుగురు అయితే కన్ఫర్మ్. మిగిలిన ఒక్క పొజిషన్ ఎవరిది, ఆ ఒక్క పొజిషన్ తేజదే అవుద్దా? చూస్తుంటే మటుకు అలాగే ఉంది. మరి చూడాలి ముందు రోజుల్లో ఇంకెన్ని మార్పులు జరుగుతాయి ఏంటి అనేది. సో తేజకి 19-20% అంటే ఆల్మోస్ట్ 3-4% కంటే కూడా గౌతమ్తో పోలిస్తే పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఈజ్ గోయింగ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత యష్మి, అవినాష్, విష్ణు ఆల్మోస్ట్ అందరు కూడా, ఇంకా మిగిలిన ఎవరు మనం బీభత్సంగా చెప్పుకునే రేంజ్ ఓటింగ్ అయితే ఎవరికి లేదనమాట. నలుగురు ఆల్మోస్ట్ ఈక్వల్ రేంజ్ అనేది ఉంది. అటు విష్ణుకి బాగా పెరిగింది, ఇంతకుముందు యష్మికి కొంచెం బెటర్ ఓటింగ్ ఉండేది మిగతా వాళ్ళతో పోలిస్తే. బట్ ఇప్పుడు యష్మికి బెటర్ ఓటింగ్ అలాగే ఉన్నా కూడా మిగతా వాళ్ళకు కూడా మంచి ఓటింగ్ రిజిస్టర్ అయ్యి అటు విష్ణుకి బాగా వర్కౌట్ అయింది. అవినాష్కి కూడా అఫీషియల్ ఓపెన్ అయినాక కొంచెం బెటర్గా పడుతుంది. అందరూ మెల్లిమెల్లిగా అక్కడక్కడే టచ్ ఆడుతూ ఉన్నారనమాట. సో అటు యష్మి కానీ, అవినాష్ కానీ, విష్ణు కానీ, పృథ్వీ కానీ నలుగురికి 1-2% డిఫరెన్స్ అయితే లేదు. ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్ అయితే ఉన్నది. కాబట్టి ప్రత్యేకంగా వీళ్ళ పొజిషన్స్ గురించి మాట్లాడుకుంటే మేబీ యష్మి 3rd, 4th అవినాష్, 5th విష్ణు, 5th 6th పృథ్వీ అన్నట్టుగా మనం చెప్పుకోవాలి. కానీ ఓటింగ్ అయితే పెద్ద డిఫరెన్స్ అనేది లేదు. వీళ్ళ నలుగురిలో యష్మి కొంచెం బెటర్గా ఉన్నా కూడా మిగతా ముగ్గురు అయితే ఖచ్చితంగా ఈక్వల్ ఓటింగ్తోనే ఉన్నారనమాట. అవినాష్, విష్ణు అండ్ పృథ్వీ, వీళ్ళ ముగ్గురులోనే ఇవాళ ఎలిమినేషన్ ఉంటుందా, లేకపోతే ఏదైతే ఎవిక్షన్ షీల్డ్ అనేది ఉందో అది వాడి బిగ్ బాస్ ఏమైనా నో ఎలిమినేషన్ పెడతాడా అనేది చూడాలన్నమాట. చాలా క్యూరియాసిటీ ఉంటుంది ఈ వీక్ సంబంధించిన ఎలిమినేషన్ మాట. ఎందుకంటే అందరూ దగ్గర ఉన్నారు. అండ్ ఏ కంటెస్టెంట్ పోయినా కూడా ఈజీగా షోలో ఆ లోటు తెలిసిపోతుంది. అవినాష్ వెళ్ళిపోతే బాగా ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతారు. విష్ణు వెళ్ళిపోతే పృథ్వీతో జరిగే ఆ పులిహోర యాంగిల్ ఇక ఉండదు. అండ్ పృథ్వీ వెళ్ళిపోతే ఆయన చేసే రచ్చ మామూలు రచ్చన అది కాంట్రవర్సీలు లొల్లి పెట్టుకోవడాలు అంత గొడవ పోతుంది. సో ఈ ముగ్గురులో ఎవరిపైనా కూడా ఇంపాక్ట్ అనేది క్లియర్గా తెలుస్తుంది. మరి చూడాలి బిగ్ బాస్ ఎవరిని కన్సిడర్ చేస్తారో. కాబట్టి ఈ రేంజ్ కంటెంట్ ఉంది కాబట్టి అసలు నో ఎలిమినేషన్ పెడతాడా, రకరకాల టాక్టిక్స్ అనేవి ఉన్నాయి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఈ ముగ్గురులో ఎవరు వెళ్ళిపోతే బాగుంటుంది మీకు అనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మంది కనిపిస్తే మాస్టారు, దయచేసి లైకులు కొట్టండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయికి హెల్త్ బాగాలేదు అన్నట్టు ఒక పోస్ట్ అయితే పెట్టాను. దయచేసి ఆ పోస్ట్ చూసి మీరు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే చేసేయండి. నిజంగా వాళ్ళ అబ్బాయి చాలా చాలా సీరియస్గా ఉన్నాడు. బ్రెయిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి తను వెంటిలేటర్ పై ఉన్నాడు అనమాట. దయచేసి ప్లీజ్ మీరు ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ఉంది స్టోరీస్లో. బాయ్.